ఈ వీడియోలో పారాబోలా సంబంధించి 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. దీంట్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఎక్స్ట్రీమిటీ పాయింట్ ఇచ్చేసి అదర్ ఎక్స్ట్రీమిటీ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. మన కింద ఇచ్చాడు ఒక ఎక్స్ట్రీమిటీ పాయింట్ ఇచ్చాడు. ఈ పారాబోలాకు సంబంధించి ఒక ఎక్స్ట్రీమిటీ పాయింట్ ఇచ్చాడు, అదర్ ఎక్స్ట్రీమిటీ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి అసలు ఎక్స్ట్రీమిటీ పాయింట్స్ అంటే ఏం లేదమ్మా. ఇచ్చిన పారాబోలా ఈ ఫార్మాట్లో ఇచ్చాడు. y² = 4x ఫార్మాట్లో ఉంది కదా. మనం ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈ డైరెక్షన్లోనే గీయాలి. ఈ డైరెక్షన్లో మైనస్ ఉంటే ఈ డైరెక్షన్లో, ఒకవేళ ఇక్కడ నెగిటివ్ ఇచ్చాడు అనుకో ఈ డైరెక్షన్లో డ్రా చేస్తాం. ప్లస్ ఇచ్చాడు కాబట్టి ఈ డైరెక్షన్ డ్రా చేస్తాం. సింపుల్గా ఎక్స్ట్రీమిటీ పాయింట్స్ ఆఫ్ ద ఫోకల్ కార్డ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. అదర్ ఎక్స్ట్రీమిటీ పాయింట్ ఇక్కడ మనకు తెలుసు. ఫోకల్ కార్డ్ అంటే తెలియాలి. ఫోకల్ కార్డ్ అంటే ఫోకస్ నుంచి పాస్ అయినటువంటి లైన్ కర్వ్ ఈ పారాబోలాని 2 పాయింట్స్ దగ్గర కట్ అయితే దాన్ని ఫోకల్ కార్డ్ అంటాం. ఓకేనా, ఫోకస్ నుంచి పాస్ అవ్వాలా, 2 పాయింట్స్ దగ్గర కట్ అయితే దాన్ని ఫోకల్ కార్డ్ అంటాం. అందుకనే ఇప్పుడు ఈ లైన్ ఫోకస్ నుంచి పాస్ అవుతూ 2 పాయింట్స్ దగ్గర కట్ అవుతుంది. ఈ పాయింట్స్ని ఈ పాయింట్ పీక్యూ పాయింట్స్ని ఎక్స్ట్రీమిటీ పాయింట్స్ అంటాం. అది గుర్తుంచుకోవాలి. ఈ ఎక్స్ట్రీమిటీ పాయింట్లో ఇచ్చిన పాయింట్ ప్రకారం మనకి ఈ పాయింట్ ఇచ్చాడా తెలుసుకోవాలి. ఇది దానికంటే ముందు ఏంటంటే పారాబోలాకి ఎక్స్ట్రీమిటీ పాయింట్ ఫార్ములాస్ ఇవి ఫస్ట్ గుర్తుంచుకోండి. 2x ఓకేనా. 2 పాజిటివ్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా వాడాలి. 80² 280. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఓకేనా, ఇది 4th క్వాడ్రంట్ కాబట్టి. ఓకే, ఈ ఫార్మాట్ గుర్తుంచుకోవాల్సిందే ఈ ఫార్ములాస్. ఓకే, ఎక్స్ట్రీమిటీ పాయింట్ ఫార్ములా. ఒకటి ఈ ఫార్మాట్లో ఉంటే పాయింట్, ఇంకొకటి ఈ ఫార్మాట్లో ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి 2 పాజిటివ్గా తీసుకోవాలి. ఇది 4th క్వాడ్రంట్ కాబట్టి ఒకటి ప్లస్ ఒకటి ఇక్కడ ఉందనుకో దీనికి మైనస్ దీనికి మైనస్ ఉంటుంది. ఇందులో ఇక్కడ ఉందనుకో ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది, ఫస్ట్ దానికి మైనస్ సెకండ్ దానికి పాజిటివ్ ఉంటుంది. అది ఇచ్చిన వాల్యూని బట్టి ఇక్కడ ఇచ్చింది h² అని ఇచ్చింది అనుకో, అది ఇక్కడ నెగిటివ్ ఇచ్చిందనుకో ఇక్కడ వస్తాయి క్వాడ్రంట్ వాల్యూస్. ఈ ఎక్స్ట్రీమిటీ పాయింట్స్ అనేవి ఇక్కడ వస్తాయి, ఇటువైపు వస్తాయి. అది మీరు ఇంకా డెప్త్కి వెళ్తే సరే. కానీ ఇది ఈ ఫార్మాట్లోనే క్వశ్చన్ అనేది ఫార్మ్ చేస్తాడు. మనకి ఇప్పుడు అదర్ ఎక్స్ట్రీమిటీ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన పాయింట్ ప్రకారం ఇది ఇచ్చాడు అంటే ఈ 2 వాల్యూ మనకి ఇది చూసుకోవాలి. మామూలుగా ఇది y² = 4x కదా. సింగిల్ పవర్ ఉన్న కోఆర్డినేట్ వాల్యూ పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఉంది కాబట్టి అంటే సింపుల్గా ఈ 2 వాల్యూస్ పాజిటివ్ ఉంది కాబట్టి ఇది ఇచ్చినట్టు. ఓకేనా, ఒకదానికి నెగిటివ్ ఉందనుకో ఇది ఇచ్చినట్టు సింపుల్గా. 2 పాజిటివ్ ఉంది కాబట్టి ఈ పాయింట్స్ ఇచ్చాడు. ఇచ్చిన దాని ప్రకారము ఈ వాల్యూస్ ఇదని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇచ్చిన పారాబోలా మనకు తెలుసుగా, గివెన్ ఫార్ములా పారాబోలా తీసుకొని ఈ టైప్ ఆఫ్ పారాబోలా స్టాండర్డ్ ఫామ్ ఇదే కదా, y² 4x. దీని నుంచి మనం ఎప్పుడైనా సరే ఒక పారాబోలా ఇస్తే స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేసుకొని ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తారు ఫస్ట్. అది మనకి ఏ వాల్యూ కంపల్సరీగా మనం కనుక్కోవాల్సిన దాంట్లో ఏ అనేది ఉంటుంది. దాంట్లో సబ్స్టిట్యూషన్ చేయడానికి కోసం ఏ ఫైండ్ అవుట్ చేస్తారు. కాబట్టి ఇచ్చిన ఫార్ములా ఇచ్చినటువంటి పారాబోలాని ఈ ఫార్మాట్తో కంపేర్ చేసుకుంటే 4a అనేది 8 అవుతుంది. దీని నుంచి 4 కిందకి వెళ్తే క్యాన్సిల్ అయిపోయి 2 వస్తుంది. ఓకేనా, 4తో క్యాన్సిల్ చేస్తే 2 వస్తుంది ఏ వాల్యూ. ఏ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ ఫార్మాట్ కదా, ఇది 2 సేమ్ అని చెప్పినా కదా, ఎక్స్ట్రీమిటీ పాయింట్. దీంట్లో మనకు ఏ ఆల్రెడీ వచ్చింది కాబట్టి టీ కనుక్కోవాలి. నెక్స్ట్ టీ కనుక్కుంటే మనకి ఏ టీలు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే అదర్ ఎక్స్ట్రీమిటీ పాయింట్ వస్తుంది కదా. అంటే టీ కనుక్కోవాలి కాబట్టి ఈ 2a టీని 2కి ఈక్వల్ చేసుకుంది. ఎందుకంటే ఈ పాయింటే మనకు ఈ పాయింట్ కాబట్టి అలా తీసుకున్నాక ఈ చిన్న సింపుల్ ఈక్వేషన్ తీసుకోవాలి. 2a = t. ఇది అవసరం, ఎందుకంటే ఏని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఒక పారాబోలా ఇచ్చాడు కాబట్టి దాని నుంచి కంపేర్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2a టీని దీనికి ఈక్వల్ చేసుకుంటే ఏ వాల్యూ మనకు తెలుసు కదా ఆల్రెడీ, ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు 4t = 2 వస్తుంది. ఈ 4ని ఇటు పంపించేస్తే 2 1s 2 1/2 వస్తుంది టీ వాల్యూ. ఏ వాల్యూ తెలుసు, టీ వాల్యూ తెలుసు, అదర్ ఎక్స్ట్రీమిటీ ఫార్ములా కూడా తెలుసు. అదర్ ఎక్స్ట్రీమిటీ అనేది ఒక పాయింట్, ఆ పాయింట్లో ఉండే x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ ఫార్ములాస్ మీరు రిమెంబర్ చేయాల్సిందే. a/t² - 2a/t. ఇక్కడిది ఏంటంటే ఈ t² డినామినేటర్ ఉంటాయి. ఇక్కడ t అనేది డినామినేటర్ ఉంటుంది. 4th క్వాడ్రంట్ కాబట్టి సెకండ్ ఈ y దానికి నెగిటివ్ వస్తుంది. అంతే సింపుల్. ఇచ్చిన ఏ వాల్యూ 2ని ఈ ఏ వాల్యూ దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలా, టీ దగ్గర 1/2 సబ్స్టిట్యూట్ చేసుకోవాలా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాడు. దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. 1/2² అంటే 1/4. 4 అనేది బయటకు వెళ్తుంది న్యూమరేటర్కి, అందుకని ఇక్కడ 8 అవుతుంది. ఇక్కడ 1/2 ఉంది కదా. మెయిన్ డినామినేటర్ కింద ఫ్రాక్షన్ ఉంటే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 2/1 అవుతుంది. 2ని కూడా న్యూమరేటర్తో మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ డినామినేటర్లో 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి 1 అవుతుంది. 1 రాయాల్సిన అవసరం లేదు. ఇంకొక 2 ఎక్స్ట్రా అవుతుంది.
2 to the 4, 4 to the 8, అందుకని 8, -8 వస్తుంది.